Hey all, welcome back to Crazy TMR Pros. Today I'm making sweet corn potato cutlets. ఎలా చేయాలో చూపిస్తాను. Let's go into the process. Steamer లో వాటర్ వేసేసి స్టీమర్ పెట్టేసుకొని అందులో పొటాటోస్ అండ్ స్వీట్ కార్న్ రెండు కూడా స్టీమింగ్ కి పెట్టేసుకుంటున్నాను. చూడండి స్టీమింగ్ కి పెట్టేశాను. సో లిడ్ పెట్టేసుకొని అది స్టీమింగ్ కి వదిలేసి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. చూసారా నెక్స్ట్ మనము గ్రైండర్ జార్ తీసుకొని రోల్డ్ ఓట్స్ 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని పౌడర్ చేసేసుకుంటున్నాను. ఏంటంటే రోల్డ్ ఓట్స్ ప్లేస్లో మీరు బియ్య పిండి కానీ శనగపిండి కూడా వేసేసుకోవచ్చు. నేను కొంచెం హెల్దీ వేలో ప్రిపేర్ చేద్దామని రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ ఆరెల్స్ నార్మల్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు. ఇదంతా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆల్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా కట్ చేసేసుకోండి. నేను కొత్తిమీర, బీట్రూట్ అండ్ పచ్చిమిర్చి, ఆనియన్, రోల్డ్ ఓట్స్ పౌడర్ ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్. సో అవన్నీ పెట్టేసుకున్నాను. పొటాటోస్ని కూడా తీసేసుకొని అంతా కూడా గ్రేట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ కొన్ని స్వీట్ కార్న్ పక్కన పెట్టేసుకొని కొన్ని గ్రైండర్లో వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా లైక్ పీసెస్ లాగా చేసేసుకున్నాను. అందులో ఎవ్రీథింగ్ మనం ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసుకొని కొత్తిమీర, ఉప్పు, కారం అండ్ బ్లాక్ సాల్ట్, ఆమ్చూర్ పౌడర్ అన్నీ వేసేసుకుంటున్నాను. బేసన్ కూడా టూ టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. అన్నీ వేసుకొని ఓట్స్ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. అన్నీ మంచిగా డవ్ లాగా ఫామ్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కట్లెట్స్ ఆర్ రెడీ. నెక్స్ట్ మనం దీన్ని డీప్ ఫ్రై చేయట్లేదు. నేను ఇవన్నీ కూడా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్తో షాలో ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి అన్నీ కూడా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్తోని బాగా షాలో ఫ్రై చేసేసుకుందాము. 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. హెల్తీగా ఈజీగా ఇంట్లోనే మంచిగా కిడ్స్కి ఇష్టమయ్యేలాగా టేస్టీగా ఉంటాయి కట్లెట్స్. స్నాక్స్ ఈవినింగ్ టైంలో హ్యాపీగా పెట్టేయచ్చు పిల్లలకి. వెజిటేబుల్స్ తిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారా 2 సైడ్స్ ఫ్లిప్ చేసేసుకోవాలి. బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు కూడా 2 సైడ్లో మంచిగా చేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ కావాలి అనుకుంటే మనము గ్రీజ్ చేసేసుకోవాలి పైన. లైక్ నేను ఇలా గ్రీజర్తోని మెల్లమెల్లగా కొంచెం లైట్గా ఆయిల్ని అప్లై చేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను. దాట్స్ ఇట్. యమ్మీ స్వీట్ కార్న్ పొటాటో కట్లెట్స్ విల్ బీ రెడీ. చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్. చూసండి నెక్స్ట్ నేను సర్వింగ్ చేసేసుకుంటున్నాను విత్ టమాటో కెచప్స్. సో పిల్లలు టమాటో కెచప్లో తింటే చాలా ఇష్టంగా తింటారు. సో పెట్టేసుకొని అంతే సర్వింగ్ చేసేసుకోవడమే. చాలా హెల్తీగా తినని వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా వేసేసి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు పిల్లలు. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఆన్ ఇట్, సజెస్ట్ మీ వాట్ టైప్ ఆఫ్ వీడియోస్ నీడ్ అనేది కూడా కామెంట్ బిలో.